అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మరియు యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫస్ట్ మీటింగ్. ఇది అమెరికాలోని అలాస్కాలో జరిగింది. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గత 10 ఏళ్లలో అమెరికాను విజిట్ చేయడము ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సమావేశము, ట్రంప్ మరియు పుతిన్ల మధ్య సమావేశము అమెరికాలోని లార్జెస్ట్ స్టేట్, ఏరియా పరంగా, విస్తీర్ణం పరంగా అతిపెద్ద స్టేట్ అయిన అలాస్కాలో వీళ్ళిద్దరూ మీట్ అయ్యారు. వీళ్ళు అలాస్కాలోని ఒక సైనిక స్థావరం వద్ద, ఒక మిలిటరీ బేస్ వద్ద ఇక్కడ మీట్ అయ్యారు. ఆ మిలిటరీ బేస్ పేరు కూడా మనకి ఒక విధంగా ఇంపార్టెంట్. ఆ మిలిటరీ బేస్ పేరు ఎల్మెండార్ఫ్ రిచర్డ్సన్ జాయింట్ బేస్ వద్ద మీట్ అయ్యారు. ఈ సైనిక స్థావరాన్ని, ఈ ఎల్మెండార్ఫ్ రిచర్డ్సన్ మిలిటరీ బేస్ను సందర్శించిన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏ కంట్రీ అని చెప్పవచ్చు, ఒక దేశ అధ్యక్షుడు. ఇక్కడ ఈ మీటింగ్ వల్ల జనరల్గా మెయిన్ పర్పస్ వచ్చేసి ఈ రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధాన్ని ఆపాలి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ట్రై చేస్తూ ఉన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు వీళ్ళిద్దరి మధ్య మీటింగ్లో ఎటువంటి ఒక డీల్ అనేది కుదరలేదు. సీజ్ ఫైర్ చెప్తా ఉంది. రష్యా ఏమో ఈ కాల్పుల విరమణ కోసం ట్రై చేస్తూ ఉంటే, డొనాల్డ్ ట్రంప్ మాత్రము ఈ వార్ కంప్లీట్గా ముగిసిపోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీ పరంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, బెరింగ్ స్ట్రెయిట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన ఎర్త్ జియాయిడ్ షేప్లో ఉంటుంది. ఎర్త్ ఏ షేప్లో ఉంటుంది? జియాయిడ్ అంటే భూగోళం కదా, కంప్లీట్ స్పియర్ కాదు. గుర్తుపెట్టుకోండి, జాగ్రఫీలో వాడు ఎర్త్ అనేది కంప్లీట్ స్పియర్ అంటాడు, కానీ మన ఎర్త్ అనేది ఒక విధంగా చెప్పాలంటే జియాయిడ్ షేప్, అంటే ఆబ్లిగ్డ్ షేప్ అని చెప్పవచ్చు. కంప్లీట్గా స్పియర్ మాదిరి ఉండదు, ఒక సాలిడ్ గోళం మాదిరి ఉంటుంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో ఇది రష్యాకి అలాస్కాకి ఈ జస్ట్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ డిస్టెన్స్, కేవలం 55 మైల్స్. ఈ రష్యాలో ఇక్కడ చుక్చి అనే ఒక పెనిన్సులా ఉంటుంది. రష్యాలో చుక్చి అనే ఒక భూభాగము, రష్యాలోని చుక్చి పెనిన్సులా, ఈ అలాస్కాకి మధ్య దూరం కేవలం జస్ట్ 55 మైళ్ళు, అంటే ఓవరాల్గా ఒక 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు. ఇప్పుడు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఈ అలాస్కాకి ఈ బెరింగ్ స్ట్రైట్ మీదుగా, ఈయన ఫ్లైట్ ఈ బెరింగ్ స్ట్రైట్ మీదుగా రీచ్ అయింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బెరింగ్ స్ట్రైట్ చాలా ఇంపార్టెంట్. బెరింగ్ స్ట్రైట్ అనేది ఇది ఒక జలసంధి, వాటర్ బాడీ. ఇది ఆర్కిటిక్ ఓషియన్ని, పసిఫిక్ ఓషియన్ని కలిపే ఒక నేరో వాటర్ బాడీ. ఈ ఆర్కిటిక్ మహాసముద్రాన్ని, పసిఫిక్ మహాసముద్రాన్ని కలిపే ఒక నేరో జలసంధి అని చెప్పవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక అలాస్కా కూడా అమెరికాకి చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడ అలాస్కాలో అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేసెస్, సైనిక స్థావరాలు కావచ్చు, యుద్ధ విమానాలు, అత్యాధునికమైన యుద్ధ విమానాలు F-22 ర్యాప్టార్స్, అటువంటివన్నీ కూడా ఇక్కడ ఈ అలాస్కాలో ఉంటాయన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఈ సమావేశం జరిగింది, బట్ డీల్ అయితే కుదరలేదు. ఇక రష్యా ఉక్రెయిన్ పైన 2022లో 2022 సంవత్సరంలో ఫుల్ స్కేల్ వార్, పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించింది. యాక్చువల్లీ 2014లో రష్యా ఉక్రెయిన్లోని క్రిమియా పెనిన్సులాని ఆక్యుపై చేయడం ద్వారా, ఆక్రమించడం ద్వారా అప్పటి నుంచి ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మొదలైందని చెప్పవచ్చు. ఇక రష్యా క్యాపిటల్ మాస్కో, అదే ఉక్రెయిన్ క్యాపిటల్ అయితే కీవ్. ఇది మనకి ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇచ్చింది గవర్నర్ విషయంలో. అంటే మీరు సుప్రీంకోర్టు ఈ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ చేస్తూ ఉన్నారు, మా పరిధిలోకి మీరు వస్తూ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచరు, జ్యుడిషియర్ అనేది 3 ఆర్గాన్స్, వేటికి తగ్గట్టు వాటికి పరిమితులు ఉంటాయి. కానీ మీరు ఈ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ద్వారా, ఈ న్యాయ వ్యవస్థను అతిక్రమించడం ద్వారా, న్యాయ వ్యవస్థ అతిక్రమణ ద్వారా మీరు మా పరిధిలోకి వస్తూ ఉన్నారని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి చెప్పింది. అయితే ఇష్యూ ఏంటంటే గవర్నర్ ఇష్యూ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గవర్నర్ అనేది స్టేట్స్కి, గవర్నర్కి ఎక్కువగా పడదు. ఎప్పుడు చూడు, ఏ విషయంలోనైనా, తమిళనాడు విషయంలో కావచ్చు, తెలంగాణ విషయంలో కావచ్చు, కొన్ని స్టేట్లు ఎప్పుడు కూడా గవర్నర్ని వ్యతిరేకిస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, రాష్ట్రాలు చేసే ఒక విమర్శ ఏంటి అంటే, గవర్నర్ అనే అతన్ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది.
ఆర్టికల్ 153 కింద సెంట్రల్ గవర్నమెంట్లోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విచ్ ఈజ్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి, అదే ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కదా, ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇచ్చే అడ్వైజ్ ఆధారంగా గవర్నర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ గవర్నర్ అనే అతను ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి మా బిల్లులు మేమేమైతే స్టేట్ లెజిస్లేచర్స్, రాష్ట్రాల అసెంబ్లీలు ఏవైతే బిల్లులు పాస్ చేస్తూ ఉంటాయో వీటిని వీళ్ళు ఆపుతూ ఉంటారు అని చెప్పేసి ఎక్కువగా విమర్శ చేస్తూ ఉంటాయి. ఇటీవల తమిళనాడులో స్టేట్ లెజిస్లేచర్ 10 బిల్లులు పాస్ చేస్తే ఆ 10 బిల్లులకి తమిళనాడు గవర్నర్ రవి గారు ఆయన ఆ బిల్లుల పైన సంతకం చేయట్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్తే ఏప్రిల్ 2025లో 2 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 2 జడ్జ్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఒక వెర్డిక్ట్ ఇచ్చింది. గవర్నర్కి ప్రెసిడెంట్కి ఒక టైం లైన్ డిసైడ్ చేసింది. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే బిల్లులు పాస్ చేస్తూ ఉన్నాం కానీ వీళ్ళు ఆమోద ముద్ర వేయటం లేదు అని చెప్పేసి చెప్తా ఉంటే సుప్రీంకోర్టు ఏప్రిల్ 2025లో 2 సభ్యుల ధర్మాసనము ఆర్టికల్ 142 కింద తన పవర్ను ఉపయోగించి సుప్రీంకోర్టు డిక్రీలు జారీ చేసింది అనమాట. అంటే ఆర్డర్స్ జారీ చేసింది. ఈ ఆర్డర్స్ ప్రకారం ఏమని చెప్పింది అంటే మీరు గవర్నర్ ఏవైతే బిల్లులు రాష్ట్ర అసెంబ్లీలు లేదంటే రాష్ట్రాలలో ఉండే బోత్ హౌసెస్ ఆఫ్ లెజిస్లేచర్ ఏవైతే బిల్స్ పాస్ చేసి మీ దగ్గరికి పంపిస్తుందో అవి మీరు ప్రెసిడెంట్కి కన్సిడర్ చేయమని చెప్పేసి చెప్తారు. ఆ బిల్లుల పైన మీరు ఆమోద ముద్ర వేయకోకుండా ప్రెసిడెంట్కి పంపిస్తారు. ఆ ప్రెసిడెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు కానీ ప్రెసిడెంట్ 3 నెలల్లోపు ఆ బిల్లుల పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి 3 మంత్ టైం లైన్ విధించిందనమాట. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ అసలు ఈ బిల్లులు పాస్ చేసినప్పుడు ఏ ఆర్టికల్ కింద గవర్నరు లేదా ప్రెసిడెంటు ఆమోద ముద్ర వేస్తాడు, అండర్ విచ్ ఆర్టికల్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ విల్ గివ్ అన్ అసెంట్ టు ద బిల్ అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆర్టికల్ 200 ఉంటుంది. ఫస్ట్ ఆర్టికల్ 200 కింద ఒక లెజిస్లేటివ్ హౌసెస్, ఇప్పుడు రాష్ట్రాలలో ఉండే లెజిస్లేటివ్ కౌన్సిల్, అసెంబ్లీ ఒక బిల్లును పాస్ చేసి గవర్నర్కి పంపిస్తే ఆ బిల్లుని గవర్నర్కి ఆర్టికల్ 200 కింద కొన్ని పవర్స్ ఉంటాయి. ఒకటి, ఆ బిల్లుకి ఆమోద ముద్ర వేయవచ్చు, అసెంట్ ఇవ్వవచ్చు, లేదంటే ఆ బిల్లుని విత్హోల్డ్ చేయవచ్చు. అంటే ఆ బిల్లు పైన ఎటువంటి యాక్షన్ తీసుకోడు. సో ఆ బిల్ అనేది ఇక రద్దు అయిపోతుంది, అక్కడితో ఇక ముగిసిపోతుంది, చట్టంగా మారదు. అంటే దాన్నే విత్హోల్డ్ అంటాడు. అంటే ఇక అక్కడితో ఆగిపోతుంది అది. ఆ విత్హోల్డ్ అన్న చేయవచ్చు, లేదంటే గవర్నరు ఆ బిల్లుని రిటర్న్ చేయవచ్చు స్టేట్ అసెంబ్లీకి, మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్ హౌసెస్కి మళ్ళీ రిటర్న్ చేయవచ్చు. మీరు ఈ బిల్లుని పునః సమీక్షించండి, రీకన్సిడర్ చేయండి అని చెప్పేసి కొన్ని సవరణలు అవసరము, కొన్ని రికమెండేషన్స్ చెప్పేసి కొన్ని రికమెండేషన్స్తో రిటర్న్ చేస్తాడు గవర్నరు. స్టేట్ లెజిస్లేచరు ఆ రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయవచ్చు, లేదంటే చేయకపోవచ్చు. విత్ ఆర్ వితౌట్ యాక్సెప్టింగ్ దోస్ రికమెండేషన్స్ ఆ బిల్లుని మళ్ళీ స్టేట్ లెజిస్లేటివ్ హౌసెస్ పాస్ చేసి మళ్ళీ గవర్నర్కి పంపిస్తాయి. అప్పుడు ఇంకా తప్పకుండా గవర్నరు అసెంట్ ఇచ్చి తీరాల్సిందే. గవర్నర్ తప్పకుండా ఆమోద ముద్ర వేయాల్సిందే. ఎందుకంటే రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ పాస్ చేసి పంపించాయి కాబట్టి గవర్నర్కి దాన్ని విత్హోల్డ్ చేసే అధికారం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రిటర్న్ అనేది ఆర్డినరీ బిల్స్ని మాత్రమే రిటర్న్ చేస్తాడు కానీ మనీ బిల్స్ విషయంలో రిటర్న్ ఉండదు. మనీ బిల్స్కి తప్పకుండా అసెంట్ అన్న ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే విత్హోల్డ్ అన్న చేయాల్సి ఉంటుంది. మనీ బిల్స్ని రిటర్న్ చేసే అధికారము గవర్నర్కి ఉండదు. ఇక 4th ఆప్షన్ కూడా ఉంటుంది గవర్నర్కి. ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయొచ్చు. అంటే ఈ బిల్లు పైన నేను యాక్షన్ తీసుకోను, ప్రెసిడెంట్ యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి గవర్నర్ మే రిజర్వ్ ద బిల్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 200. ఇది ఒకటి. ఇప్పుడు ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు, మీరు రిటర్న్ చేసిన తర్వాత ఆ బిల్లు మళ్ళీ పాస్ అయ్యి మీ దగ్గరకు వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు ఆమోద ముద్ర వేయాల్సిందే 3 నెలల లోపు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అది గవర్నర్కి చెప్పింది. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ప్రెసిడెంట్కి రిజర్వ్ చేశాడు ఆ బిల్లు గవర్నర్ని, ఆర్టికల్ 201 కింద, ఆర్టికల్ 201 కింద ప్రెసిడెంట్కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏ బిల్ అయితే గవర్నరు రిజర్వ్ చేశాడు ప్రెసిడెంట్ నిర్ణయం కోసము
అగైన్ అప్పుడు ప్రెసిడెంట్ ఆ బిల్లుకి ఆమోదముద్ర వేయవచ్చు, అసెంట్ ఇవ్వవచ్చు, లేదు అంటే విత్ హోల్డ్ చేయవచ్చు. అంటే ఏంటి, దాన్ని ఇక ఆమోదముద్ర వేయడు, అక్కడితో అది ముగిసిపోతుంది. లేదు అంటే రిటర్న్ చేయవచ్చు. రిటర్న్ అంటే ఏంటి, మళ్ళీ ఇందులో ఈ బిల్లులో కొన్ని తప్పులు ఉన్నాయి, మీరు పునః సమీక్షించండి, రీకన్సిడర్ చేసి మళ్ళీ మాకు పంపండి అని చెప్పేసి ప్రెసిడెంట్ ఆర్టికల్ 201 కింద గవర్నర్ని డైరెక్ట్ చేస్తాడు. ఆర్టికల్ 201 కింద ప్రెసిడెంట్ గవర్నర్కి డైరెక్షన్ ఇస్తాడు, ఇది రిటర్న్ చెయ్యి అసెంబ్లీకి అని చెప్పేసి. అప్పుడు అది వెళ్తుంది, గవర్నర్ ద్వారా ఇట్లా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లెజిస్లేచరు గుర్తుపెట్టుకోండి 6 నెలల్లోపు యాక్షన్ తీసుకోవాలా. ప్రెసిడెంట్ ఏదైతే రిటర్న్ చేయమని చెప్పాడో గవర్నర్కి బిల్లుని హౌసెస్కి 6 నెలల్లోపు యాక్షన్ తప్పకుండా తీసుకోవాలా. 6 నెలల్లోపు ఆ బిల్లుని కనుక పాస్ చేసి మళ్ళీ ప్రెసిడెంట్కి పంపిస్తే ప్రెసిడెంట్ ఇప్పుడు కూడా దీనికి ఆమోదముద్ర వేయవచ్చు, లేదంటే ఆమోదముద్ర ఇవ్వకోకుండా ఉండవచ్చు. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఆర్టికల్ 200 కింద ఎప్పుడైతే ఒక బిల్లుని రిటర్న్ చేస్తామో ఇక్కడ లెజిస్లేచర్ ఇన్ని నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలనేం లేదు. కానీ ఒకవేళ ప్రెసిడెంట్ కనుక రిటర్న్ చేస్తే 6 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదే గవర్నర్ అయితే రిటర్న్ అయిన తర్వాత బిల్లు మళ్ళీ పాస్ అయి తన వద్దకు వస్తే తప్పకుండా ఆమోదముద్ర వేయాలి. కానీ ప్రెసిడెంట్ విషయంలో అట్లా ఉండదు. మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చిన ఆమోదముద్ర వేయవచ్చు, లేదంటే విత్ హోల్డ్ అయినా చేయవచ్చు. సో ఈ పాయింట్లు మనకి చాలా క్రూషియల్. సో ప్లీజ్ రిమెంబర్. ఇక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రిటర్న్ చేసేది ఆర్డినరీ బిల్స్నే, మనీ బిల్స్ని గవర్నరు రిటర్న్ చేయలేడు, ప్రెసిడెంట్ కూడా రిటర్న్ చేయలేడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రెసిడెంట్కి 3 నెలల టైం లైన్ ఇచ్చింది. ఇప్పుడు అంటా ఉంది సెంట్రల్ గవర్నమెంట్, ఏ విధంగా మీరు ప్రెసిడెంట్కి గవర్నర్కి ఇట్లా టైం లైన్ సెట్ చేస్తారు అని చెప్పేసి, ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచ్, న్యాయ వ్యవస్థలో ఇది ఒక అతిక్రమణ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఆర్టికల్ 200, ఆర్టికల్ 201. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంకొక పాయింట్, ఎప్పుడైతే గవర్నర్ ప్రెసిడెంట్కి బిల్లుని రిజర్వ్ చేశాడో ప్రెసిడెంట్ కోసము, ఇక గవర్నర్ పాత్ర ముగిసిపోతుంది. ఇక తర్వాత ఆమోదముద్ర వేయాల్సినది ఫైనల్గా ప్రెసిడెంటే, ఇక గవర్నర్ పాత్ర అక్కడితో ముగిసిపోతుంది. సో ఆ విషయాల్ని మీరు కేర్ఫుల్గా గుర్తుంచుకోండి. ఇది గవర్నర్ ఇష్యూ. నెక్స్ట్ వన్, ప్రెసిడెంట్ ముర్ము అజైన్స్ మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా యాజ్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ నాగాలాండ్. నిన్న నాగాలాండ్ గవర్నర్ తమిళనాడుకు చెందిన వ్యక్తి లా గణేశన్ గారు మరణించారు. ఇప్పుడు అడిషనల్ ఛార్జ్గా ఈ నాగాలాండ్ రాష్ట్రానికి అదనపు బాధ్యతలు చేపట్టడానికి మణిపూర్ గవర్నర్, ప్రస్తుత మణిపూర్ స్టేట్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా గారిని ప్రెసిడెంట్ ముర్ము గారు నియమించారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 153, దేర్ షల్ బి ఏ గవర్నర్ ఫర్ స్టేట్. ఒక స్టేట్కి ఒక గవర్నర్ ఉంటారు. అయితే 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ఉంది. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ఏమని చెప్తుందంటే, ఒకే పర్సన్ని రెండు లేదా అంతకంటే రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు. సేమ్ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఏ గవర్నర్ ఫర్ 2 or more స్టేట్స్ అని చెప్పేసి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గుర్తుంచుకోండి. ఇక 2019లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రాకి తెలంగాణకి అట్ ఏ సేమ్ టైం ఈఎస్ఎల్ నరసింహన్ గారు, తమిళనాడుకు చెందిన ఈఎస్ఎల్ నరసింహన్ గారు గవర్నర్గా వ్యవహరించారు 2 రాష్ట్రాలకి జాయింట్గా. సో అట్లా అది మనకి పాలిటీలో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుందంటే, సేమ్ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఎ గవర్నర్ ఫర్ 2 or more స్టేట్స్. ఒకే వ్యక్తిని 2 లేదా అంతకంటే రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు. నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్కి సంబంధించి, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇండియాలో ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కోసము, నియంత్రించడం కోసము 2030 కల్లా ఇండియాను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడం కోసము హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయనున్నట్టు గవర్నమెంట్ ప్రకటించింది. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఇండియాలో హయ్యర్ ఎడ్యుకేషన్ని నియంత్రించడం కోసం, రెగ్యులేట్ చేయడం కోసము యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను అటువంటి సంస్థలు ఉన్నాయి. యూజీసీ లేదంటే ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అటువంటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక యూనిఫైడ్ రెగ్యులేటరీ బాడీ, ఒక ఏకీకృత నియంత్రణ వ్యవస్థ, అంటే ఇక అన్ని విద్యా వ్యవస్థలకు సంబంధించి ఒకటే నియంత్రణ బాడీ, అదే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా.
దీన్ని యాక్చువల్లీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రికమెండ్ చేసింది. జాతీయ విద్యా విధానం 2020 దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రికమెండ్ చేసింది. ఇప్పుడు దాని ప్రకారము అడుగులు పడతా ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఇది దేన్ని రీప్లేస్ చేయబోతా ఉంది అంటే ఏఐసిటిని, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ని, మరియు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, మరియు ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఈ 3 సంస్థల్ని రీప్లేస్ చేసి ఇది రాబోతా ఉంది. ఇక మనకి ఎడ్యుకేషనల్ పాలసీ అంటేనే గుర్తు రావాల్సిండేది ఎన్ఈపి తొలిసారిగా 1968లో తీసుకొని వచ్చారు. మొదటి విద్యా విధానము 1968 సంవత్సరంలో కొఠారి కమిషన్. సో ఈ కమిషన్ చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ రిమెంబర్. కొఠారి కమిషను 1964లో వేశారు. ఇది 1968లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ కొఠారి కమిషన్ ఏ దానికి సంబంధించిందంటే ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించిన కమిషన్. దాని ప్రకారం 1968లో తొలి పాలసీ వచ్చింది. 1986లో జాతీయ విద్యా విధానం, రెండవ జాతీయ విద్యా విధానం వచ్చింది. 2020లో థర్డ్ది వచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్, తెలంగాణకు సంబంధించి వింగ్స్ ఇండియా 2026. ఇది ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్ అని చెప్పవచ్చు. ఆసియాస్ లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్, ఆసియాలోనే అతిపెద్దదైన ఈ పౌర విమానయాన ప్రదర్శన. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి హైదరాబాద్లో నిర్వహిస్తుంది. ఫర్ ఎవ్రీ 2 years ఇట్ విల్ బి హెల్డ్ ఇన్ హైదరాబాద్ బై మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. 2026 జనవరి 28 నుంచి 31 వరకు, 2026 జనవరి 28 to 31 వరకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఇది జరగబోతా ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది బైఎన్నియల్ అంటే 2 yearsకి ఒకసారి నిర్వహించే ఒక ఇంపార్టెంట్ ఏవియేషన్ షో, పౌర విమానయాన షో. ఇక ఇందులో భాగంగా మన యొక్క ఏవియేషన్ సెక్టార్లో, మన పౌర విమానయాన రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడానికి ఈ సమ్మిట్, ఈ షో హెల్ప్ అవుతుంది. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, కెనడాలోని మాంట్రియల్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఇటీవల రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారము ప్రస్తుతం ఇండియా ఏవియేషన్ మార్కెట్, భారతదేశ విమానయాన మార్కెట్ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. ఇండియాస్ ఏవియేషన్ మార్కెట్ ఈజ్ 5th largest ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. ఇక ఇటీవల IATA రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారము ముంబై ఢిల్లీ రూటు చాలా బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్ పేరు, చాలా అత్యంత రద్దీ గల విమానాశ్రయాల జత ముంబై టు ఢిల్లీ. ఇక అలానే వింగ్స్ ఇండియాతో పాటే మరో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏరో ఇండియా షో అని చెప్పేసి, ఈ ఏరో ఇండియా షో ఇది కూడా 2 ఏళ్లకు ఒకసారి, ఫర్ ఎవ్రీ 2 years బెంగళూరులో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, బెంగళూరులో జరుగుతుంది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నిర్వహిస్తుంది. ఏరో ఇండియా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి బెంగళూరులో యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద జరుగుతుంది. దీన్ని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఇక్కడ ఈ ఎయిర్ క్రాఫ్ట్లు, ఈ యొక్క యుద్ధ విమానాల ప్రదర్శన జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వింగ్స్ ఇండియా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పర్మనెంట్గా హైదరాబాద్లోనే జరుగుతుంది. ఎప్పుడు కూడా హైదరాబాదే. ఏరో ఇండియా ఎప్పుడు కూడా బెంగళూరే. సో ఈ పాయింట్ మనకి ఎనఫ్. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్, తెలంగాణకు సంబంధించి రేర్ బ్లూ పింక్ గిల్ మష్రూమ్ స్పీసీస్, అరుదైన నీలి పుట్టగొడుగులు. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం తెలంగాణలో తొలిసారిగా ఈ రేర్ బ్లూ పింక్ గిల్ మష్రూమ్ స్పీసీసు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్లో, కొమ్రంభీం ఆసిఫాబాద్ డిస్టిక్లో కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లో తొలిసారిగా కనుగొన్నారు. ఇవి జనరల్గా ఈ నీలి పుట్టగొడుగులు న్యూజిలాండ్లో మాత్రమే ఉంటాయి. న్యూజిలాండ్ కంట్రీ. ఇప్పుడు తెలంగాణలో తొలిసారిగా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లో కనుగొన్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలోని పులిగుండాల అటవీ ప్రాంతంలో, ఖమ్మం డిస్టిక్లోని పులిగుండాల ఫారెస్ట్ ఏరియాలో కూడా వీటిని కనుగొన్నారట. అయితే ఇవి తినలేం. జనరల్గా పుట్టగొడుగుల్ని మనం తినవచ్చు వండుకొని, బట్
దీస్ ఆర్ పాయిజనస్, ఇవి విషపూరితము, వి కాంట్ కన్జ్యూమ్, మనం వీటిని తినకూడదు. ఇక వీటి పేరు శాస్త్రీయ నామం వచ్చేసి ఎంటోలోమా హొచెస్టెరీ, ఎంటోలోమా హొచెస్టెట్టెరీ, ఎంటోలోమా హొచెస్టెట్టెరీ అనేది దీని శాస్త్రీయ నామం. ఇవి స్కై బ్లూ కలర్లో ఉంటాయి, అందుకే వీటిని స్కై బ్లూ మష్రూమ్స్ అని కూడా అంటారు. ఇక అలానే ఇటీవల మన కావల్ టైగర్ రిజర్వ్ తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో ఉన్న కావల్ టైగర్ రిజర్వ్లో షటిల్ కాక్ మష్రూమ్ స్పీసీస్ను కూడా కనుగొన్నారు. షటిల్ కాక్ పుట్టగొడుగులు అంటే ఇవి షటిల్ కాక్ షేప్లో ఉంటాయి, తెల్లగా షటిల్ కాక్ ఏ విధంగా ఉంటుందో అలా ఉంటాయి ఈ పుట్టగొడుగులు. ఎక్కడ అంటే కావల్ టైగర్ రిజర్వ్, ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల్లో తొలిసారిగా కనుగొన్నారట. ఈ కావల్ టైగర్ రిజర్వ్లో కొంత ప్రాంతము తూర్పు కనుమల్లో భాగము. సమ్ పార్ట్ ఆఫ్ కావల్ టైగర్ రిజర్వ్ లైస్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆదరణ 3.0 స్కీమ్ని త్వరలో తీసుకురానున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ప్రకటించారు. ఇక్కడ నిన్న ఆగస్టు 16 సర్దార్ గౌతు లచ్చన్న గారి బర్త్ యానివర్సరీ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అఫీషియల్గా ఒక స్టేట్ సెలబ్రేషన్గా నిర్వహించింది. సర్దార్ గౌతు లచ్చన్న ఈయన ఫ్రీడమ్ ఫైటరు, బీసీల సంక్షేమం కోసం ఈ ఫోర్ట్ ఫర్ బీసీస్ వెల్ఫేర్ అండ్ ఆల్సో ఫర్ ఫ్రీడమ్ స్ట్రగల్, స్వాతంత్రం కోసం కృషి చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు త్వరలో ఆదరణ 3.0ని తీసుకురాబోతా ఉన్నామని చెప్పేసి. మరి ఆదరణ ఏంటి అసలు? ఆదరణ స్కీమ్ టీడీపీ గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంటు గతంలో ఆదరణ అనే ఒక స్కీమ్ని తీసుకొని వచ్చింది 2019లో. ఈ ఆదరణ స్కీమ్ కింద ఎవరైతే కులవృత్తులు చేసుకుంటా ఉంటారో లైక్ ఆర్టిసన్స్, క్రాఫ్ట్స్ మ్యాను, ట్రెడిషనల్ ఆక్యుపేషనల్ వర్కర్స్, కొన్ని ఏండ్ల నుంచి తరతరాలుగా కులవృత్తులు చేసుకుంటా ఉంటారో, ఉదాహరణకు కళ్ళు గీత కార్మికులు కావచ్చు, దర్జీలు, టైలర్లు కావచ్చు, లేదంటే మనకి వివిధ రకాల కులవృత్తులు చేసుకునే వాళ్ళకి టూల్స్ ఇస్తారనమాట. మోడర్న్ టూల్స్, పనిముట్లు, అత్యాధునిక పనిముట్లు ఈ స్కీమ్ కింద ఏపీ గవర్నమెంట్ అందిస్తుంది. ఇది గతంలో ఆదరణ 2.0 ఉండేది, ఇప్పుడు ఆదరణ 3.0 పేరిట దీన్ని అప్గ్రేడెడ్ వెర్షన్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఆదరణ 2.0 కింద ఫర్ ఎగ్జాంపుల్ దర్జీలు, టైలర్స్కి ఈ టైలర్ మెషిన్స్, కుట్టు మిషన్లు, లేదంటే కళ్ళు గీత కార్మికులకు టాడీ వీవర్స్కి సైకిల్స్ అలాంటివి ఇచ్చేవాళ్ళు. అయితే అప్పుడు గవర్నమెంటే ఆ టూల్స్ని సెలెక్ట్ చేసి గవర్నమెంట్ ఇచ్చేది. బట్ ఆదరణ 3.0 కింద ఏంటంటే ఇప్పుడు ఈ కులవృత్తిదారులు వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు మాకు ఏ పనిముట్లు కావాలి, ఏ టూల్స్ కావాలి అని చెప్పేసి. సో ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక 2025-26 ఏపీ బడ్జెట్లో ఈ ఆదరణ 3.0 స్కీమ్ కోసము 1000 కోట్లు కేటాయించారు, 1000 కోట్లు. సో ఈ బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ఆదరణ 2.0 కింద 90% సబ్సిడీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే మిగతా 10% సబ్సిడీ, మిగతా 10% రాయితీని బెనిఫిషియరీనే భరించాలి, లబ్ధిదారుడు భరించాలి. ఆదరణ 3.0 కింద కూడా సేమ్ ఫార్ములానే అప్లై అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆదరణ 3.0 కింద లబ్ధిదారుడికి ఇప్పుడు ఛాయిస్ ఉంది మాకు ఈ పనిముట్లు కావాలి అని చెప్పేసి. ఇది ఆదరణ స్కీమ్. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెట్టుబడులు ఆకర్షించడం కోసం, ముఖ్యంగా ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసము లిఫ్ట్ 4.0 పాలసీని లాంచ్ చేసింది ఏపీ గవర్నమెంట్. లిఫ్ట్ అంటే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ 4.0 పాలసీ, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ 4.0 పాలసీ. ఈ పాలసీ కింద ముఖ్యంగా ఎవరైతే ఐటీ సెక్టార్లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ భూమిని లీజుకి ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎకరా భూమిని 99 పైసలకే లీజుకి ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎకరాని 99 పైసలకి లీజుకి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పెట్టుబడులు ఆకర్షించవచ్చు అనేసి. బట్ ఇక్కడ కొన్ని క్రైటీరియా ఉన్నది. ఎవరికంటే వాళ్ళకి లీజుకి ఇవ్వరు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఏ కంపెనీలు అయితే ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్లో ఉంటాయో, గత 3 ఏళ్ల నుంచి ఏ కంపెనీలు అయితే ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్లో ఉంటాయో వాటికి ల్యాండ్ లీజ్ ఇస్తారు. అలానే మార్కెట్ టర్నోవర్
ఈ కండిషన్ అన్నా అప్లై కావాలి, ఈ కండిషన్ అన్నా సాటిస్ఫై చేయాలి. లేదంటే ఏ కంపెనీ వాల్యూ అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ కనీసం 1 బిలియన్, అట్లీస్ట్ 1 బిలియన్ ఉంటే వాటికి ల్యాండ్ని లీజ్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ డీల్ కుదిరిన తర్వాత 6 నెలల్లోపు అక్కడ వర్క్ స్టార్ట్ చేయాలి. అప్పుడే ఇది కంప్లీట్గా అగ్రిమెంట్ అనేది అమల్లోకి వస్తుంది. ఇక అలానే కొన్ని కండిషన్స్ పెట్టారు. కొన్ని ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇంకొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏం కండిషన్స్ అంటే ఐటీ కంపెనీలు అయితే 3 ఏళ్లలో కనీసం 3,000 జాబులు క్రియేట్ చేయాలి. దే షుడ్ క్రియేట్ అట్లీస్ట్ 3,000 జాబ్స్ ఇన్ 3 years ఐటీ కంపెనీలు అయితే. అదే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అయితే, ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అయితే 3 ఏళ్లలో కనీసం 2,000 జాబులు క్రియేట్ చేయాలి, ఎకరాకి 500 జాబులు చొప్పున. ఇఫ్ దే ఆర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ దే షుడ్ క్రియేట్ అట్లీస్ట్ 2,000 జాబ్స్ ఇన్ 3 years, 500 జాబ్స్ పర్ ఎకర్. ఇవి కండిషన్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది లిఫ్ట్ పాలసీ 99 పైసలకి 1 ఎకరాని లీజ్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దేశంలోనే తొలిసారిగా 125 ఆటిజం సపోర్ట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతా ఉంది. ఆటిజం అనేది ఇది చిన్నపిల్లల్లో వచ్చే ఒక మానసిక రుగ్మత, ఒక మెంటల్ డిజార్డర్ అని చెప్పవచ్చు. దీనినే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఈ వ్యాధి ఉన్న చిన్నపిల్లలు వాళ్ళకి సరిగా మాట్లాడలేరు, సరిగా కమ్యూనికేట్ చేయలేరు, ఒక మానసిక రుగ్మత. ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం స్పీచ్ థెరపీ, అలానే స్కిల్ ట్రైనింగు ఇవ్వడం కోసము పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా భారతదేశ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకునింది. ఇందులో భాగంగా ఏపీ గవర్నమెంటు అర్బన్ ఏరియాస్లో ఉన్న గవర్నమెంట్ స్కూలల్లో 125 ఆటిజం సపోర్ట్ సెంటర్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ సెంటర్స్ ద్వారా వీళ్ళకి ఈ స్పీచ్ థెరపీ ఇటువంటివి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని భవిత అనే ఒక ఇనిషియేటివ్ కింద, ఈ ఇనిషియేటివ్ పేరు గుర్తుంచుకోండి, భవిత అనే ఒక కార్యక్రమం కింద ఈ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతా ఉంది ఏపీ గవర్నమెంట్. ఒకవేళ ఏపీ గవర్నమెంట్లో ఇది సక్సెస్ఫుల్ అయితే ఆఫ్టర్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అక్రాస్ ద కంట్రీ. ఇది కనుక విజయవంతం అయితే దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయబోతా ఉన్నారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఆసియాలోనే అత్యంత పొడవైన సరుకు రవాణా రైలు పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏషియాస్ లాంగెస్ట్ ఫ్రీట్ ట్రైన్? మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్. ఆప్షన్ ఏ భార్గవాస్త్ర, ఆప్షన్ బి నాగాస్త్ర, ఆప్షన్ సి రుద్రాస్త్ర, ఆప్షన్ డి బ్రహ్మాస్త్ర. సో ఇది ట్రై చేయండి. ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి అందుకే ఇచ్చాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో అస్త్ర అనేది కామన్గా ఉంది, భార్గవాస్త్ర. ఈ ఆప్షన్స్లో 4 ఏవైతే ఇచ్చామో ఇందులో కొన్నిటికి ప్రత్యేకతలు ఉన్నాయి. భార్గవాస్త్రాకి, నాగాస్త్రాకి, రుద్రాస్త్రాకి. అవి మనం టుమారో డిస్కస్ చేద్దాం. దీనికైతే ఆన్సర్ ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్ ఆపరేషన్ ఫాల్కన్. దీన్ని అస్సాం గవర్నమెంటు ఈ 1 హార్న్డ్ రైనోస్ని సంరక్షించడం కోసం, టు ప్రొటెక్ట్ 1 హార్న్డ్ రైనోసీర్స్ ఫ్రమ్ పోచింగ్, ఈ పోచింగ్ నుంచి రక్షించడం కోసము అస్సాం లాంచ్ చేసింది. ఇక హైడ్రో పవర్ డికేడ్ 2025 నుంచి 2035ని అరుణాచల్ ప్రదేశ్ హైడ్రో పవర్ దశాబ్దంగా ప్రకటించింది. ఇక ఇటాలిన్ టాటో 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్. ఇటాలిన్ హైడ్రో ప్రాజెక్ట్ కెపాసిటీ 3097 మెగావాట్, టాటో 2 కెపాసిటీ 700 మెగావాట్. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ 2025 మొదటి త్రైమాసికంలో 2025 ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ టు జూన్లో పెరిగినాయని చెప్పేసి కామర్స్ మరియు ఇండస్ట్రీస్ పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రకటించారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రానిక్స్ సెక్టారు 2024-25 మొదటి త్రైమాసికం తీసుకుంటే 2024-25 మొదటి త్రైమాసికం ఏప్రిల్ టు జూన్ తీసుకుంటే $8.43 బిలియన్ ఎక్స్పోర్ట్స్ అయినాయి. అదే 2025-26లో ఏప్రిల్ జూన్ నాటికి 12.47 బిలియన్. అంటే జంప్ ఎంత? 47%, 47% పెరిగాయి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు. ఇక
2014-15లో తీసుకుంటే 2014-15 సంవత్సరంలో ఇండియాలో ఈ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ ఓవరాల్గా 2014-15లో ఇండియాలో ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ $31 బిలియన్ నమోదైతే 2024-25లో ఈ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ $133 బిలియన్ రికార్డ్ అయినాయి, నమోదయ్యాయి. సో యూ నీడ్ టు అబ్జర్వ్ ద ట్రెండ్ హియర్. ఇట్ ఈస్ కన్సిస్టెంట్లీ రైజింగ్, ఇట్ షోయింగ్ ది కన్సిస్టెంట్లీ రైజింగ్ ట్రెండ్. ఇక ఎలక్ట్రానిక్స్ సెక్టార్ అంటేనే ఇది సన్ రైజ్ సెక్టార్, దీన్నే సన్ రైజ్ ఇండస్ట్రీ అంటారు. అంటే చాలా పొటెన్షియల్ ఉన్న పరిశ్రమలు, ఉదాహరణకు రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ కావచ్చు, లేదంటే ఫార్మాస్యూటికల్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఇటువంటి సామర్థ్యం ఉన్న పరిశ్రమల్ని సన్ రైజ్ పరిశ్రమలుగా పరిగణిస్తారు. ఇవి 14 ఉంటాయి. సన్ రైజ్ ఇండస్ట్రీలు ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి ఇండియాలో. మరి ఈ వీటిని ఇటీవల ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మన భారతదేశ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ని పెంచాలి, మన భారతదేశ జీడిపిలో ఈ తయారీ రంగ వాటాను 23% పెంచాలి. 23% పెంచాలి అంటే ఈ సన్ రైజ్ ఇండస్ట్రీల పాత్ర చాలా కీలకము. ద రోల్ ఆఫ్ సన్ రైజ్ సెక్టార్స్ ఈజ్ వెరీ క్రూషియల్ అని చెప్పేసి ఆమె ప్రకటించారు. సో మనకి ఎగ్జామ్లో ఇది ఎకానమీలో వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా అడుగుతాడు సన్ రైజ్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఏ వస్తాయి అని చెప్పేసి. అటువంటివి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డీటెయిల్గా తెలుసుకున్నాం 3 months బ్యాక్ ఐ థింక్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి నావల్ ఎక్సర్సైజ్. ఇండియాకి శ్రీలంకకి మధ్య 12th ఎడిషన్ ఆఫ్ నావల్ ఎక్సర్సైజ్, 12వ ఎడిషన్, 12వ నావల్ ఎక్సర్సైజు శ్రీలంకలోని కొలంబోలో మొదలయ్యింది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఇది శ్రీలంకలో జరుగుతూ ఉంది. ఇండియన్ నేవీ, భారత నేవీ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగా హార్బర్ ఫేజు, సీ ఫేజ్ అని 2 ఉంటాయి. ఈ నావల్ ఎక్సర్సైజ్లో భాగంగా హార్బర్ ఫేజ్ వచ్చేసి ఆగస్టు 14 నుంచి 16 వరకు, ఈ సీ ఫేజ్ వచ్చేసి ఆగస్టు 17 నుంచి 18 వరకు సీ ఫేజ్ 2 దశల్లో జరగబోతూ ఉంది. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది 12వ ఎడిషన్ 2025 శ్రీలంక. అదే 11th ఎడిషన్ అయితే విశాఖపట్నంలో జరిగింది ఇండియాలో, వైజాగ్, ఇండియా 2024లో జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎవ్రీ ఇయర్ జరిగే ఒక నావల్ ఎక్సర్సైజ్, ప్రతి సంవత్సరం జరిగే ఒక నావల్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వన్, ఎక్స్కవేషన్స్, డిస్కవరీస్కి సంబంధించి ఆస్ట్రేలియాలోని విక్టోరియా కోస్ట్లో, ఆస్ట్రేలియాలోని విక్టోరియా తీరంలో రీసెర్చర్స్, శాస్త్రవేత్తలు 25 మిలియన్ ఇయర్ ఓల్డ్, 25 మిలియన్ ఏళ్ల నాటి ఒక తిమింగళ శిలాజాన్ని, ఒక వేల్ ఫాజిల్ స్పీషీస్ని కనుగొన్నారు. 25 మిలియన్ ఇయర్ ఓల్డ్ వేల్ ఫాజిల్ ఫౌండ్ ఇన్ విక్టోరియా, ఆస్ట్రేలియా. ఇది ఒక తిమింగళము. జనరల్గా తిమింగళాలని వేల్స్ అంటారు. ఆ వేల్స్ జనరల్గా భారీ సైజులో ఉంటాయి, హ్యూజ్ సైజులో ఉంటాయి. కానీ ఈ శిలాజం అనేది జస్ట్ చాలా చిన్నగా ఉంటుందట. శిలాజం అంటే ఏంటి? ఇది ఆల్రెడీ చనిపోయి దాని అవశేషాలు ఉంటాయి చూసారా, అస్థిపంజర అవశేషాలు, అటువంటివి శిలాజాలు, ఫాజిల్ ఫియల్స్. ఇప్పుడు కనుగొన్న ఇది చాలా చిన్నగా ఉందట. జనరల్గా వేల్స్ చాలా పెద్దగా ఉంటాయి, బట్ ఇది చిన్నగా ఉంది. ఐస్ చాలా పెద్దగా ఉన్నాయట, బిగ్ ఐస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టీత్ కూడా చాలా షార్ప్గా ఉంది, మౌత్ చాలా షార్ప్గా ఉంది. ఇది ఒక పిక్టోరియల్ ఇమేజ్. ఇక దీని పేరు వచ్చేసి జంజూసిటస్ డుల్లార్డి, జంజూసిటస్ డుల్లార్డి అనే పేరు కనుగొన్నారు, అనే పేరు పెట్టారు. జంజూసిటస్ డుల్లార్డి అనే పేరు పెట్టారు. సో ఇది ఎక్కడ కనుగొన్నారు అంటే విక్టోరియా, ఆస్ట్రేలియా. ఇది లిటిల్ వేల్, గుర్తుపెట్టుకోండి. వాడు ఆప్షన్స్లో బిగ్ వేల్ అంటాడు, లిటిల్ వేల్. నెక్స్ట్ వన్, ఐఐటీస్. ప్లాస్టిక్ స్థానంలో బయోడిగ్రేడబుల్ పదార్థాలను ప్రవేశపెట్టిన నార్త్ ఈస్ట్ ఫ్రాంటీర్ రైల్వే, ఐఐటి గువాహతి. జనరల్గా రైల్వేస్లో ప్లాస్టిక్ బ్యాగ్స్, బెడ్స్కి ప్లాస్టిక్ బ్యాగ్స్ అటువంటివి యూస్ చేస్తూ ఉంటారు. ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ కాకోకుండా తొలిసారిగా బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్, అంటే ఈ పర్యావరణంలో ఈజీగా కరిగిపోయే బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ని ఐఐటి గువాహతి ప్రవేశపెట్టింది. వీటిని తొలిసారిగా నార్త్ ఈస్ట్ ఫ్రాంటీర్ రైల్వేలో ఉపయోగించబోతూ ఉన్నారు. భారతదేశంలో ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఈ బయోడిగ్రేడబుల్
మెటీరియల్స్ని రైళ్లల్లో ఉపయోగించబోతా ఉన్న రైల్వే ఏది అంటే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే. ఇక మనకి ఐఐటి గువాహతి అస్సాం, ఇండియాలో 23 ఐఐటీలు ఉన్నాయి. ఇండియాలో ఓవరాల్గా 23 ఐఐటీస్. ఇక ఐఐటి గువాహతి అంటేనే గుర్తు రావాల్సిండేది కొన్ని లేటెస్ట్ ఇన్నోవేషన్స్. ఇది ఫ్యూ మంత్స్ బ్యాక్ జ్ఞానధార అనే పేరిట ఒక వర్చువల్ రియాలిటీ ఎనేబుల్డ్ మెటావర్స్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది. భారతదేశంలో ముఖ్యంగా అస్సాంలోని పిఎం శ్రీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతా ఉన్న స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్, సైన్సు అటువంటివి 3D టెక్నాలజీని ఉపయోగించి చాలా వినూత్నంగా ఇన్నోవేటివ్ వేలో నేర్చుకోవడం కోసము వర్చువల్ రియాలిటీ ఆధారిత మెటావర్స్ ప్లాట్ఫామ్ జ్ఞానధార అనే ప్లాట్ఫామ్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఐఐటి గువాహతి. దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు అస్సాం స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటుతో కలిసి ఐఐటి గువాహతి డెవలప్ చేసింది జ్ఞానధారని. అలానే ఫిబ్రవరి 2025లో ఆర్మీ బ్యాంబూ బేస్డ్ బంకర్స్ కోసం, ఈ బ్యాంబూ కలప ఆధారిత ఆర్మీ బంకర్లను కన్స్ట్రక్ట్ చేయడం కోసం, నిర్మించడం కోసం ఐఐటి గువాహతితో ఆర్మీ ఒక ఒప్పందం కుదుర్చుకునింది. సో ఇట్లా మనకి లింకప్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. సో బ్యాంబూ అంటేనే గుర్తు రావాల్సినది గువాహతి, అస్సాం. నెక్స్ట్ వన్, మెడల్స్. సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్స్. ఇటీవల 79th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రెసిడెంట్ ముర్ము గారు 127 గ్యాలంటరీ అవార్డులు, 40 డిస్టింగ్విష్డ్ సర్వీస్ మెడల్స్, 40 విశిష్ట సేవా పురస్కారాలు అందజేశారు. అయితే ఇక్కడ సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్స్ అనే ఇంకొక టైప్ ఆఫ్ మెడల్ ఉంది. ఇది చాలా విశిష్టమైనది. వార్ టైంలో, యుద్ధ సమయంలో ఎవరైతే అత్యుత్తమ సేవలు అందిస్తారో వాళ్ళకి సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది యుద్ధ సమయంలో సేవలు చేసిన వారికి ఇచ్చే అత్యున్నత విశిష్ట సేవా పురస్కారం, హైయెస్ట్ వార్ టైమ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ హానర్. ఇది జనరల్గా 1980లో ఏర్పాటైంది ఈ అవార్డు. ఈ SYSM అవార్డ్స్ 1980లో ఏర్పాటు చేశారు, కానీ ఎప్పుడో ఒకసారి ఇస్తూ ఉంటారు. చివరిసారిగా అప్పుడెప్పుడో ఇచ్చారు. ఇప్పుడు కార్గిల్ యుద్ధం తర్వాత తొలిసారిగా ఇప్పుడు మళ్ళీ ఇచ్చారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో సేవలు అందించిన 7 మందికి, ఆ ఆపరేషన్ సింధూర్లో సర్వీసెస్ చేసిన 7 ఆర్మీ పర్సనల్కి, 7 పర్సన్స్కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ 7 ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన 4కి 4 అవార్డులు, ఆర్మీ పర్సన్స్కి 2 మెడల్స్, నేవీకి సంబంధించిన ఒక పర్సన్కి 1 మెడల్ వచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక 2025 వరకు ఇప్పటి వరకు 3కే వచ్చాయట ఈ సర్వోన్నత యుద్ధ సేవా పథకాలు. బట్ ఇప్పుడు తొలిసారిగా కార్గిల్ వార్ తర్వాత, ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ కార్గిల్ వార్, వీటిని ఇవ్వడం జరిగింది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక కార్గిల్ అంటేనే గుర్తు రావాల్సింది 1999లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగిన యుద్ధము. అందులో ఇండియా విజయం సాధించింది. ఆపరేషన్ విజయ్ని ఆర్మీ చేపట్టింది. ఇక కార్గిల్ అనేది లడఖ్లో, కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో ఉండే ఒక జిల్లా. నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. కార్గిల్ ప్రాంతానికి చెందిన యాప్రికాట్ పండ్లను తొలిసారిగా సౌదీ అరేబియాకి ఎక్స్పోర్ట్ చేశాము. సో అవి ఏ ప్రాంతం అంటే కార్గిల్. ఇక కార్గిల్ విజయ్ దివాస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం గెలిచినందుకు గాను. ప్రతి సంవత్సరం జూలై 26ని మనము కార్గిల్ విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం జరిగింది 26వ కార్గిల్ విజయ్ దివాస్. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. వార్తల్లో వ్యక్తులు. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ బాబ్ సింప్సన్ గారు మరణించారు. 89 ఏళ్ల వయసులో బాబ్ సింప్సన్ గారు మరణించారు. సో డైరెక్ట్గా ఏ కంట్రీ, ఏ రంగానికి చెందినవారు అంటే క్రికెట్. నెక్స్ట్ వన్, ఆసియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ. ఆసియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీని తొలిసారిగా ఇండియా నిర్వహించబోతోంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ దిస్ టోర్నమెంట్. ఇది ఆగస్ట్ 20 నుంచి 23 వరకు డెహ్రాడూన్లోని, ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లో వద్ద ఉన్న రాయ్పూర్ అనే ప్రాంతం వద్ద ఉన్న మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజ్ వద్ద ఈ టోర్నమెంట్ జరగబోతా ఉంది. ఇందులో 11కు పైగా ఆసియా దేశాలు పాల్గొనబోతా ఉన్నాయి. చైనా, జపాను, హాంకాంగ్ అటువంటి కంట్రీలు. ఇక ఈ గేమ్స్లో
ఈ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో 9 రకాల గేమ్స్ నిర్వహించబోతా ఉన్నారట. ఫర్ ఎగ్జాంపుల్ 5000 మీటర్ రిలే, 5000 మీటర్ల రిలే, అటువంటి స్కేటింగ్ ఈవెంట్స్ జరగబోతూ ఉన్నాయి. సో ఎక్కడ జరగబోతూ ఉన్నాయంటే డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ట్రంప్ మరియు పుతిన్ల సమావేశము, అలస్కా, గవర్నర్ వివాదము, అజయ్ కుమార్ భల్లా గారిని నాగాలాండ్ అడిషనల్ ఛార్జ్గా నియమించిన ప్రెసిడెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వింగ్స్ ఇండియా 2026 సమ్మిట్ హైదరాబాద్, ఖమ్మం జిల్లాలో నీలి పుట్టగొడుగులు, ఆదరణ 3 పాయింట్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్, లిఫ్ట్ 4.0 పాలసీ ఆంధ్రప్రదేశ్, దేశంలో తొలిసారిగా 125 ఆటిజం సపోర్ట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్, పెరిగిన ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్, శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ స్లినెక్స్ 2025, జంజూసిటస్ డుల్లార్డి తిమింగల శిలాజం, ప్లాస్టిక్ స్థానంలో బయోడిగ్రేడబుల్ పదార్థాలను ప్రవేశపెట్టిన నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఐఐటి గువాహతి, సర్వోత్తమ యుద్ధ సేవా పథకాలు, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ బాబ్ సింప్సన్ మృతి, తొలిసారిగా ఆసియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీని డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో నిర్వహించబోతా ఉన్న ఇండియా. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.